ముఖం పైన మొటిమలతోటి నల్ల మచ్చలు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? మొటిమలు అసలు ఎందుకు వస్తాయి? మొటిమలకి మచ్చలు వచ్చినప్పుడు గుంతలతోటి ఇబ్బంది పడుతున్నారా? మొటిమలు మచ్చలు గుంతలు ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధమైన టాబ్లెట్స్ ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మొటిమల ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. మొటిమలతోటి గిల్లుకొని దాన్ని నల్ల మచ్చలుగా మార్చేస్తూ ఉంటారు. అలానే మొటిమల దానంతదిగా మానిపోయి అది నల్ల మచ్చలుగా మారుతూ ఉంటాయి. అలానే మొటిమలతో పాటు గుంతలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయండి. దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. మొటిమలు అనేటివి రావడానికి మెయిన్ కారణం వచ్చేసి జన్యుపరంగా ఉంటుందండి ముఖం పైన. అలానే హార్మోన్స్ పరంగా కూడా మార్పులతోటి కూడా వస్తూ ఉంటుందండి. ఈ హార్మోన్స్ జన్యుపరంగా మారినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేది మొటిమలు అనేది వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని అంటే చర్మంలో జుట్టు పక్కన ఆయిల్ గ్రంథాలు ఉంటాయండి. ఈ ఆయిల్ గ్రంథాల మీద హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. శరీరంలో మనకి ఎలా అయితే మార్పులు జరుగుతాయో హార్మోన్స్ వల్ల వయసులో ఉన్నప్పుడు శరీరంలో మనకి హైట్ ఎలా పెరుగుతామో చర్మంలో కూడా మనకి మార్పులు అనేది ఆయిల్ గ్రంథాల దగ్గర కూడా జరుగుతుంది. అప్పుడు ఆ చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథాలు లావుగా మారుతాయి. ఆ లావుగా మారినప్పుడు ఆయిల్ గ్లాండ్ అనేది ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తూ దాంట్లోంచి ఎక్కువగా వస్తూ అక్కడ చర్మంలో ఇరుక్కుంటుంది అనమాట. అక్కడ ఇరుక్కున్న ఆయిల్ ముద్దనే మనకి చర్మం పైన తెల్లగా చిన్న కురుపులాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనము కొమిడోన్స్ అని అంటాము. ఈ కొమిడోన్స్ అనేది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్గా మారుతూ ఉంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్గా మారిన కొమిడోన్స్ని మనము కొమిడోలైటిక్ సీరమ్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొమిడోలైటిక్ సీరమ్స్ని మనం యూస్ చేసినప్పుడు స్కిన్ యాక్టివ్స్ అనే దానికి కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్కిన్ యాక్టివ్స్లో అజిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ కాంబినేషన్లో కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కొమిడోన్స్ ఫామ్ అయిన తర్వాత కింద పడిపోవటంతో మనకు అక్కడ నలుపు అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కొమిడోన్స్లో బ్యాక్టీరియా అనేది లోపలికి వచ్చినప్పుడు ప్రొపినోబాక్టీరియం మ్యాగ్నెస్ అని అంటారు. ఇది ఒక ఎనరోబిక్ బ్యాక్టీరియా అనమాట. దానికి ఆక్సిజన్ అవసరం లేదు మనకి జీవించడానికని. అందుకోసమని అది లోపల చర్మం లోపల దాక్కున్నప్పుడు లోపలికి డీప్గా వెళ్ళిపోయి ఆయిల్ ఉన్న దగ్గర ముద్ద దగ్గర దాన్ని తింటూ బతికేస్తూ ఉంటుంది. ఇది ఆయిల్ ముద్ద దగ్గర బ్యాక్టీరియా ఉందనుకోండి, అది తినేస్తుంది అనుకోండి, మనకేం ప్రాబ్లం, అదేం ప్రాబ్లం కాదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే అది తింటుందో దాంట్లోంచే మనకి పస్ వస్తుంది అనమాట. ఆ పస్ వచ్చిన దగ్గరనే మనకి ఆ చర్మంలో ఆయిల్ గ్రంథాల దగ్గర మనకి మెల్లగా ఎర్రగా మారుతూ ఉంటుంది అనమాట. ఏదైతే ఎర్రగా అయితే మారుతూ ఉంటుందో మనకి ఆ చర్మం దగ్గర మొటిమలు అనేటివి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఆ పెరిగిపోయిన దాంతో మనకి చర్మం అనేది నలుపుగా మచ్చలుగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువ డీప్గా సీటెడ్గా ఇన్ఫెక్షన్ అవుతే గనక అక్కడ మనకి చర్మంలో గుంతలు అనేటివి ఫామ్ అవుతాయి. ఈ చర్మం గుంతలు మనకి ఫామ్ అయినప్పుడే మనకి యాక్నే స్కార్స్, మొటిమల గుంతలు అనేటివి అవుతూ ఉంటాయి. ఈ మొటిమల గుంతలకి మనకి ప్రాబ్లం అయినప్పుడు మనకి వేరే విధమైన లేజర్సే చేయాలండి. మొటిమల గుంతలకి లేజర్స్ కాకుండా వేరే ఏ విధంగా కూడా మనకి థెరపీస్ అనేటివి ఉండవు అనమాట. అయితే ఈ పింపుల్స్ నాడ్యులర్ పాపులర్ స్టేజ్లో ఉన్నప్పుడు చర్మం పైన స్కిన్ యాక్టివ్సే కాకుండా ఐసోటేటినైన్ టాబ్లెట్సే కాకుండా లేజర్స్లో యాక్నే లేజర్ పీల్ అనేది ఉంటుందండి. ఈ యాక్నే లేజర్ పీల్ అనేది చేయటంతో మనకి చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ చర్మంలో యాక్నే లేజర్ పీల్స్ అనేది చేసినప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ యాక్నే లేజర్ పీల్స్తో కాకుండా యాక్నే పీల్స్ తోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ యాక్నే పీల్స్, యాక్నే లేజర్ పీల్స్ చేయటంతో మంచి రిజల్ట్స్ వచ్చిన దాంతో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో చర్మంలో మనకి మొటిమలు ఉండి, మొటిమల మచ్చలు ఉండి, మొటిమల గుంతలు ఉంటే కనుక దానికి మనం టాబ్లెట్సే కాదండి, స్కిన్ యాక్టివ్ సీరమ్సే కాదు, మనం లేజర్స్, పీల్స్ కూడా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ మనకి చాలా సేఫ్గా ఉంటాయండి. డౌన్ టైం అనేది ఏ విధంగా ఉండదు. అలానే మనకి లేజర్స్ చేసుకున్నాక కూడా మనకి క్రీమ్స్ అనేటివి కూడా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు అండి. ఇది ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారని తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరికి రావచ్చండి. అలానే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీరు మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా కానీ పింపుల్స్తో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ని మీరు తప్పకుండా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.